హలో ఫ్రెండ్స్, డెస్క్టాప్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ అప్పుడప్పుడు బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనివల్ల సిస్టమ్ అనేది నెక్స్ట్ స్టెప్ రాకుండా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. యువర్ పీసీ ర్యాన్ ఇంటూ ఏ ప్రాబ్లమ్ అండ్ నీడ్స్ టు రీస్టార్ట్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంటుంది. దీనికి కారణం మన సిస్టంలో కొన్ని కొత్త డివైజెస్ అనేవి ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇలాంటి ఎర్రర్స్ రావచ్చు. లేదంటే ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వలన కూడా ఇలాంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా హార్డ్వేర్లో చేంజెస్ ఏదైనా చేశారనుకోండి, దానికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా మీరు వాడే ఓఎస్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అయినా కూడా ఇలాంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటారు. ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అనేది సరిగా లేదు, స్టెప్స్ అనేవి మనం సరిగా ఫాలో కాకపోయినా కూడా ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఫస్ట్ ముందే మీరు ఏం చేస్తారంటే, మీ సిస్టంలో ఉండే పవర్ బటన్ని ఒక 3 times కంప్లీట్గా మీరు ప్రెస్ చేశారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. అందులో లాస్ట్ స్టెప్ ట్రబుల్ షూట్ అనేది కదా, అందులోకి వెళ్ళి అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ అడ్వాన్స్ ఆప్షన్లో స్టార్టప్ రిపేర్ అని, స్టార్టప్ సెట్టింగ్స్ అని, కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఇందులో థర్డ్ వన్ కమాండ్ ప్రాంప్ట్ అనేది, అందులోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై చేయొచ్చు. చిన్న చిన్న ఇష్యూస్ అయితే మీరు స్టార్టప్ రిపేర్ అని తీసుకొని అలా కూడా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మీరు కమాండ్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, boot rec.exe అని టైప్ చేస్తారు. కొద్దిగా స్పేస్ ఇచ్చి /fixmbr అని టైప్ చేసిన తర్వాత ది ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కమాండ్ వచ్చి boot rec.exe స్పేస్ ఇవ్వండి, /fixboot అని ఇచ్చిన తర్వాత యాక్సెస్ ఈజ్ డినైడ్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కమాండ్ వచ్చి boot rec.exe స్కాన్ ఓఎస్ అని టైప్ చేసిన తర్వాత స్కానింగ్ ఆల్ డిస్క్స్ ఫర్ విండోస్ ఇన్స్టాలేషన్ అని ఇంకొక స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కమాండ్ boot rec.exe రీబిల్డ్ అని, రీబిల్డ్ bcd అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇంకో కమాండ్ వచ్చి bootsect /nt60 స్పేస్ sys అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ బూట్ కోడ్ వాజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఆన్ ఆల్ టార్గెటెడ్ వాల్యూమ్స్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో వచ్చి చెక్ డిస్క్ chkdsk అని టైప్ చేయాలి. /f/r ఇవి టైప్ చేసిన తర్వాత కొద్దిగా స్పేస్ ఇచ్చి C:, ఇలా టైప్ చేసిన తర్వాత ద టైప్ ఆఫ్ ది ఫైల్ సిస్టమ్ ఈజ్ NTFS అని చెప్పి మీకు మీ హార్డ్ డిస్క్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా స్కానింగ్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ బ్యాడ్ సెక్టార్స్ ఉంటే మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏం బ్యాడ్ సెక్టార్స్ ఏం లేవు, 0 KB ఇన్ బ్యాడ్ సెక్టార్స్ అని చూపిస్తూ ఉంది. నెక్స్ట్ కమాండ్ SFC కొద్దిగా స్పేస్ ఇవ్వండి, /scan now అని చెప్పి మీరు టైప్ చేస్తారు. దీనికి కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది ప్రాసెస్కి. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇందులో ఎగ్జిట్ అని టైప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ ఫస్ట్ పొజిషన్కి వస్తారు. చూజ్ అన్ ఆప్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో మళ్ళీ ట్రబుల్ షూట్, ఇందులో అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. తర్వాత స్టార్టప్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రీస్టార్ట్ చేయొచ్చు మీ సిస్టమ్ని. లేదంటే 4th వన్ సెలెక్ట్ చేసుకోండి, ఎనేబుల్ సేఫ్ మోడ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డీబగ్గింగ్ కావచ్చు, బూట్ లాగింగ్ కావచ్చు, లేకపోతే సేఫ్ మోడ్ విత్ నెట్వర్కింగ్ కానీ, కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి 8th వన్ డిజేబుల్ ఎర్లీ లాంచ్ యాంటీ మాల్వేర్ ప్రొటెక్షన్ అని ఉంది.
ఈ స్టెప్స్ ఏమొద్దు, ఫస్ట్ ఫోర్త్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే సేఫ్ మోడ్ అనేది ఈ నార్మల్ స్టార్టప్ కాకుండా సేఫ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో, ఏ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు ఎర్రర్స్ వచ్చాయో ఆ సాఫ్ట్వేర్ని మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సేఫ్ మోడ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా సిస్టమ్ అంతా రీస్టార్ట్ అయ్యి మీకు పైన కార్నర్లో సేఫ్ మోడ్ అని చూపిస్తూ ఉంటుంది. 4 సైడ్స్ చూపిస్తారు చూడండి. ఓకే, ఇక్కడ డిస్క్ క్లీనప్ అని టైప్ చేయండి. ఓకే, ఇందులో డిస్క్ క్లీనప్ ఫర్ అని చెప్పి C డ్రైవ్ చూపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఏదైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో అవి కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫైల్స్ అంటే టెంపరీ ఫైల్స్ కానీ లేకపోతే రీసైకిల్ బిన్ రిలేటెడ్ కావచ్చు. రీసైకిల్ బిన్లో ఏం లేవు కాబట్టి మిగతాది సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఫైల్స్ అని కొట్టండి. ఇప్పుడు C డ్రైవ్ అనేది టెంపరీ ఫైల్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇందులో రన్ దగ్గర msdt.exe అని టైప్ చేయండి. -id డివైస్ డయాగ్నోస్టిక్ అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ హార్డ్వేర్ అండ్ డివైజెస్ అనేటివి ఆప్షన్స్ వచ్చాయి. అందులో కింద అడ్వాన్స్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇవి ప్రాబ్లమ్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి. కొద్దిగా స్కానింగ్ టైం పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సెలెక్ట్ ఏ డివైస్ టు ట్రబుల్ షూట్ అని చెప్పి. ఓకే, ఇందులో నెక్స్ట్ ఎనేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డివైస్ ఇన్స్టాల్ సెట్టింగ్స్ అని ఉంది, అందులో ఎనేబుల్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏదైనా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా మీరు డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సేమ్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం ఏదైతే రీసెంట్గా ఇన్స్టాలేషన్ చేసి ఉంటామో ఆ సాఫ్ట్వేర్ అనేది ప్రాబ్లం అయి ఉండొచ్చు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని అది సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ వల్లనే ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకా ఇక్కడ అప్డేట్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఈ అప్డేట్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే దీనివల్ల కూడా సిస్టమ్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ అనేది. ఓకే, దాన్ని కూడా అన్ఇన్స్టాల్ చేయండి. అప్డేట్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.